ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ వ్యక్తి పైన దయ, కరుణ, జాలి చూపించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి విచ్చేసి గూడు లేక అంబులెన్స్ లో గడిపిన మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కో కన్వీనర్ చక్రధర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సభ్య సమాజంలో ఈ విధంగా ఉంటారా అని కూడా మనముగా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ వ్యక్తి పైన దయ, కరుణ, జాలి అనేది చూపించాల్సిన బాధ్యత మన సమాజం పైన ఉంది, మన పైన ఉంది. కానీ వ్యక్తి చనిపోయిన తర్వాత ఎవరైతే బిట్ల సంతోష్ భీమండి నుండి, అంటే ముస్తాబాద్ స్వగ్రామం అయినప్పటికీ కూడా భీమండికి బతుకుదల కొరకు వెళ్ళి మళ్ళీ కొన్ని పరిస్థితుల ద్వారా ముస్తాబాద్ పట్టణానికి వచ్చి అద్దె ఇంట్లో వండుకుంటూ సిరిసిల్ల పట్టణంలో వార్పింగ్ కార్మికునిగా పనిచేస్తూ ఇల్లు ఏదైతే ఖాళీగా ఉందో, ప్రభుత్వం నిర్వహించిన గృహ సముదాయాల్లో ఏదైతే ఖాళీగా ఉందో ఆ గృహ సముదాయాన్ని వారికి కేటాయించడం జరిగింది. వారికి నిజంగా కూడా ఆ కుటుంబం తరఫున, సిరిసిల్ల జిల్లా యొక్క ప్రజల తరఫున ఇటువంటి మానవీయ కోణాన్ని చాటుతున్న కలెక్టర్ గారికి కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తూ, అందులో అధికారులు కూడా, ముఖ్యంగా స్థానికంగా ఉండే ఎస్ఐ గారు కూడా అనేక సందర్భాల్లో వారు కూడా అన్ని రకాలుగా మేము చూసుకుంటున్నాం సార్, మీరేమి వాళ్ళు చెప్పగానే అన్ని రకాలుగా మేము చూసుకుంటున్నాం సార్, ఆ దాన సంస్కారానికి కావాల్సిన విషయంలో మేము అన్ని రకాలుగా సహకరిస్తాం మేమని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు వారు కూడా వెంటనే స్పందించి తనకు అందుబాటులో ఉన్న సఖివాలను పంపించడం జరిగింది. ఏదైతే ఒక సమిష్టిగా ఒక కుటుంబంలాగా వాళ్ళందరూ కూడా ఈ కుటుంబానికి అండగా ఉన్నందుకు సిరిసిల్ల